బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రెస్ మీట్. వృద్ధి మంత్రం పొదుపు సూత్రం రేపే కేంద్ర బడ్జెట్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్. జై గురుదేవ్. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయాల అనుగుణంగా ఈరోజు వారు పిలిపియడం జరిగింది. సంత్ రవిదాస్ జీ మహారాజ్ యొక్క 649వ జయంతి వేడుకలు దేశం నలుమూలల కూడా జరపాలి. సంత్ రవిదాస్ జీ నేను ఈరోజు ఈ దేశంని సమర్థవంతంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో నేను ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నా అంటే ఆ మహానుభావుడు ఏదైతే మార్గం చూపించిండో, సమాజంలో ఏదైతే సమరసత నిర్మాణం కావాలి, అగ్రకులాలు నిమ్న కులాలు అనే భేదభావాలు లేకుండా సమాజంలో ఒక సఖ్యత ఉండాలి అని ఏదైతే పిలుపును సంత్ రవిదాస్ జీ మహారాజ్ ఇచ్చిండ్రో, ఆ పిలుపును ఆధారంగా నేను ఈ దేశం ఒక పరిపాలన చేస్తున్నా, అంత్యోదయ సిద్ధాంతము ఈరోజు నేను అవలంబిస్తున్నా అంటే దానికి ప్రేరణా సూత్రం ఎవరు అంటే సంత్ రవిదాస్ గారు అని ప్రియతమ ప్రధాని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే వారు ఈ దేశంలో సంత్ రవిదాస్ జీ మహారాజ్ లాంటి వాళ్ళ ఒక జయంతి వేడుకలు కేవలం ఒక రోజు పుష్పాంజలి ఘటించి జరుపుతే సరిపోదు, ఒక వారోత్సవాల రూపంగా ఈ దేశ నలుమూలలో కూడా అన్ని వర్గాల వారికి కూడా ఈ సంత్ రవిదాస్ జీ మహారాజ్ ఏ రకంగా వారి యొక్క బోధనలు ఉండే అన్ని విషయాలు తెలవాలి. సంత్ రవిదాస్ జీ యొక్క గొప్పదనం సమాజంలో చిట్ట చివరలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వారి యొక్క అవగాహన కలిగించాలి అనే ఆలోచనతో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ నేతృత్వానికి ఈ వారోత్సవాలు చేయాలని పిలిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ జీ మహారాజ్ జయంతి ఉత్సవ వేడుకల కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి కన్వీనర్గా ప్రవీణ్ భాగడి గారిని నియుక్తి చేయడం జరిగింది. పాత సునీల్ కుమార్ గారిని దాంట్లో సహ కన్వీనర్గా, సంజయ్ కాంబ్లే గారిని సభ్యులుగా, సురేఖ గారిని ఇంకొక సభ్యులుగా, అదే రకంగా పద్మిని గారిని సభ్యులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా నడిపించడానికి కాంచన కృష్ణ గారిని కూడా వారి యొక్క ఈ సంత్ రవిదాస్ జీ మహారాజ్ సంచాలన సమితిలో వారిని వేయడం జరిగింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం నడుస్తుందో లేకపోతే సర్కస్ కంపెనీ నడిపిస్తారో ప్రజలకు సమాజానికి ఎవరికి కూడా అర్థం కానటువంటి ప్రశ్న. ఈ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 70 ఏళ్ల నుంచి రాష్ట్రంలో రైతాంగం కానివ్వండి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి బాధల్ని తొలగించి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుడితే ఈరోజు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు మా ప్రభుత్వం పోయినప్పటికీ మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పరిపాలనని అద్భుతమని చెప్పినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. రెండోది, ఆ రోజు ఒక్కడిగా బయలుదేరినప్పుడు ఈ రాష్ట్ర సాధన కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి నాయకుడు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి లాస్ట్కు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నాయకుని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క కక్ష సాధింపులు కానివ్వండి,
రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు కానివ్వండి మనందరం చూస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, ఒకవైపున వారికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా వారు ఆ నోటీస్కు వారు ఆన్సర్ ఇచ్చారు. వారు చెప్పింది ఏంది, నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు కాదు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా. రీసెంట్గా సమ్మక్క సరళమ్మ జాతర కూడా వారిని మంత్రులు వెళ్ళి ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రెస్ మీట్. నాకు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి అంటే చాలా భయం, భక్తి. ఏదన్నా ఆలోచన చేయాలన్నా, ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా స్వామిని మనసులో తలుచుకొని మొదలుపెట్టేటువంటి ఆలోచన చేస్తాం. అటువంటిది ఏ భయం భక్తి అనేది లేకుండా నేరుగా స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగచ్చు అంటే ఇది చేయటం ద్వారా భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నానని కూడా భయం లేదు. అవతల ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బ కొట్టాలి అనేటువంటిది ఒకటే లక్ష్యం. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు అయిపోయాయి, మంచి బలంతోనే వచ్చే అధికారంలోకి, అయినా తృప్తి లేదు. ఒక రాజకీయ కక్ష సాధింపు, తెలిసి తెలియని విధంగా ఒక చిన్నవాడు అప్పుడే వస్తున్నటువంటి రాజకీయాలకు వచ్చేటువంటి లోకేష్ రెడ్ బుక్ రెడ్ డైరీ అంటూ ఉంటే తెలియనితనం లేనుకోవచ్చు. అన్నీ తెలిసి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వసారి పీఠం ఎక్కినటువంటి చంద్రబాబు నాయుడు సైతం మరి ఈ రకమైనటువంటి క్రీడ తీస్తారని చెప్పి నేనైతే ఊహించలేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గమనించింది, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పరిపాలనని అంచనా వేయటంలో విఫలమయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని పూర్తి చేశాడు. ఈ పూర్తి చేయటానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు తన స్టాండ్ని చాలా స్పష్టంగా చేస్తూ తన క్రెడిబిలిటీని నిలబెట్టుకుంటూ పరిపాలన చేసిన విధానాన్ని ఆయనకు ఒక రకంగా భయం. ఈరోజు మనం చూస్తున్నాం, అదే నిజమైంది. 22 నెలలు దాటి 23 నెలలకు వచ్చాం. ఏ ఒక్క పారామీటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు సమానం చేయలేకపోతూ ఉన్నారు. ఊరికి మచ్చుకి ఒక్కటి చెప్తాను, నేషనల్ హైవేస్లో ఆ రోజు చెప్పిన దాని ప్రకారం గత ప్రభుత్వంలో యూపీ తర్వాత ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మన రాష్ట్రంలో అత్యధికంగా నేషనల్ హైవేస్ని మరి వేసింది మన రాష్ట్రంలోనే. అలా అదొకటేంటి, ఏది తీసుకున్నా మరి అంశాల వారీగా చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతు తెలుపుతూ బాధ్యతగా రాష్ట్రానికి ఒక పైసా రావాల్సిన ముక్కు పిండి వసూలు చేసుకున్నటువంటి విధానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరైనా నేర్చుకోవాల్సింది అన్నట్టుగా ఉంది. ఆ దృష్టి మళ్లించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బకొట్టడానికి ఈరోజు ఇది ఒక కుట్రగా నేను భావిస్తాను. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలకు, ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రక్షణ, మౌలిక సదుపాయాల మూలధన వ్యయం, విద్యుత్, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ వృద్ధి
లక్ష్యాలకు ద్రవ్యలోటు నియంత్రణకు మధ్య బడ్జెట్ ఒక చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక క్రమశిక్షణ మార్గంలో స్థిరంగా పయనిస్తుంది. కోవిడ్ సమయంలో 9.2% ఉన్న ద్రవ్యలోటును 2026 ఆర్థిక సంవత్సరానికి 4.4% తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ మార్గం నుంచి ప్రభుత్వం పెద్దగా పక్కకు వెళ్లకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇది 15వ బడ్జెట్ కాగా నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించనున్నారు. గత బడ్జెట్ లో మధ్యతరగతి వినియోగాన్ని పెంచేందుకు పన్ను రాయితీలపై దృష్టి సారించగా ఈసారి వినియోగాన్ని ప్రోత్సహించే విధానం పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాల్లో మూలధన వ్యయాన్ని పెంచడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పెట్టుబడిదారులు ప్రభుత్వ రుణాల వివరాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు, కొత్త అప్పుల ప్రణాళికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 వచ్చే సంవత్సరానికి FY 2027 వృద్ధి రేటు 6.8% నుండి 7.2% మధ్య ఉండవచ్చని అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.4% కంటే కొంచెం తక్కువ. బడ్జెట్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ స్టాక్ ఎక్స్చేంజ్లలో పూర్తి స్థాయి ట్రేడింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బీసీల సంక్షేమానికి, అభివృద్ధికి బీసీల బడ్జెట్ ను 25,000 కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన 14 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా 25,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 10,000 కోట్లను మించి కేటాయించలేదన్నారు. గత 2 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ అభివృద్ధి కుంటుపడుతుంది. కొత్తగా పథకాలు లేవు, ఫీజులు, స్కాలర్షిప్లు చెల్లించడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ఒక హాస్టల్ బిల్డింగ్ కానీ, గురుకులాల పాఠశాలల బిల్డింగ్లు కానీ కట్టడం లేదని తెలిపారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% పెంచుతామని వాగ్దానం చేసి పెంచలేదన్నారు. బీసీలను విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణచివేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోకపోతే రానున్న మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇలాంటి వ్యతిరేక కార్యకలాపాలను మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని తెలిపారు. బడ్జెట్ గురించి ఎక్సర్సైజ్ చేస్తుంది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల బడ్జెట్ను దగా చేసి మోసం చేసింది. ఎన్నికల మేనిఫెస్టో ఏమని చెప్పారు? ఏటా 25,000 కోట్లు కేటాయిస్తాము, ఇంటింటికి 10 లక్షలు బీసీలకు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు గుడ్డొస్తున్నా ఒక్కటి లోన్ ఇవ్వలేదు, ఓ హాస్టల్ కట్టలేదు, ఓ బిల్డింగ్ కట్టలేదు, వీళ్ళ బకాయిలు ఇవ్వలేదు. మొత్తం బీసీలను అన్యాయం చేశారు, దగా చేశారు. పైసలు లేవంటాడు. ఏమన్నంటే పైసలు లేవు, ఖజానా మీకు అప్పచెప్తారు. పైసలు లేకపోతే రిజర్వేషన్లు పెట్టడానికి నీకు ఇబ్బంది ఉందని నేను ప్రశ్నిస్తున్నా. అందుకే ఈ వచ్చే సంవత్సరం బడ్జెట్ లోపల ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టరు. అందుకే దీన్ని 25,000 కోట్లకు వెంటనే పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లోన్లు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆ మధ్య ఇస్తామని చెప్పి దాదాపు 10 లక్షల దరఖాస్తులు తీసుకున్నారు. గత 15 ఏళ్ళుగా బీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు, దగా చేశారు. బీసీ కార్పొరేషన్ ఉనికి లేకుండా చేశారు. దానికి ఆఫీసులు లేవు, అడ్రస్సులు లేవు, ఏ స్టాఫ్ లేదు. కాబట్టి బీసీ కార్పొరేషన్ పునరుద్ధరించాలి. ప్రతి జిల్లాలో అర్హులైనటువంటి వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా హాస్టళ్లకు, సొంత భవనాలకు బడ్జెట్ లేదు, ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఆ బిల్డింగ్ కట్టడానికి 1000 కోట్లు కేటాయించాలి. బీసీ కార్పొరేషన్కు 5,000 కోట్లు కేటాయించాలని చెప్పి ఈ బడ్జెట్ లోపల మొత్తం 25,000 కోట్లు కేటాయించి వాళ్ళ యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ సంవత్సరం బీసీ ఉద్యమాల సంవత్సరం ఉంటుంది. ఒక్కొక్కరిని ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఇప్పటికే బీసీ సర్పంచులు అక్కడ బీసీ రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. అయినా మీకు వాత పెట్టి 42 నుంచి 22 తగ్గించి ప్రాక్టికల్గా జరగల 17% తగ్గించారు. దాన్ని మేము కొట్లాడి దాని ఇంతకు ఓపెన్ కాంపిటీషన్లో 52% మంది గెలిచారు. ఇప్పుడు కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలో మొత్తం బీసీలో గెలుస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము
హెచ్చరిస్తున్నాను. గోదావరి కనిలోని గోదావరి నది తీరాన సమ్మక్క సారలమ్మ జాతరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ తన కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విచ్చేసి ఆ అమ్మవార్లకు మొక్కులను తీర్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యేకు జాతర కమిటీ అధ్యక్షులు పిన్నింటి శ్రీనివాసరెడ్డి, ఈవో కాంతారెడ్డి, జాతర కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకుని అందరినీ చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మూలా విజయారెడ్డి, పిటి స్వామి, మారుతి, మురళీధర్ రావు, కల్వచర్ల కృష్ణవేణి, బాది అంజలి, సట్టు శ్రీనివాస్, అచ్చెవేణు, చింటూ తదితరులు పాల్గొన్నారు. తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ తల్లి గోదావరి నది తీరాన ఈ పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరాలని, వాళ్ళ కష్టాలన్నీ బాధలన్నీ పోవాలని ఈ యొక్క ప్రార్థనలలో దేవుని దగ్గర మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆనవాయితీలో భాగంగా మేము ప్రతి ఏటా కూడా మా ఎత్తు బంగారం చెల్లించడంతో పాటు ఇక్కడ దర్శనం చేసుకోవడం, ఇక్కడ పూజలు చేయడం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ ఏటా కూడా ఇక్కడ ప్రార్థనలు చేసి దండం పెట్టడం జరిగింది. 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క మహా జాతర ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా పాల్గొన్నటువంటి అందరికీ కూడా మంచి జరగాలని, వారి కోరికలు అన్నీ కూడా నెరవేరాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ మహాసారథి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం ఆనాడు సమ్మక్క సారలమ్మలు ఏ విధంగా అయితే పోరాటం చేసిండ్రో, ప్రాణాలను త్యజించిండ్రో, అదేవిధంగా కేసీఆర్ గారు సైతం ప్రాణాలను త్యజించడానికి సిద్ధపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని, ప్రతి ఒక్కరికి ఇలా అభివృద్ధి ఫలాలను అందించినటువంటి గౌరవనీయులు దశాబ్ది కాలంలో పరిపాలన చేసినారు. వారి పరిపాలన మళ్ళీ కావాలని ఇలా కోరుకుంటున్నటువంటి సందర్భం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వ దురహంకార నియంత పాలనకు చరమగీతం పాడేటువంటి విధంగా ఇలా అమ్మవారు దీవించాలని, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, రాబోయేటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఆ అమ్మవారి దీవెనలతో వాళ్ళు గెలవాలని, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి నియంతమైనటువంటి పాలనకు చరమగీతం పాడాలంటే ప్రశ్నించేటువంటి గొంతుకల ద్వారానే అది సాధ్యం. అనేక విధాలుగా నష్టం జరిగినటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఇలా కన్నీరు పెడుతుంది సింగరేణి మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని ఆదుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆదుకునేటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారందరినీ కూడా గెలిపించాలని ఇలా అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ మరియు ఇతర యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతూ యూనివర్సిటీ CPG-CET 2025-26 సంవత్సరంలో ఎన్ని సీట్లకు పరీక్షలు నిర్వహించడం జరిగింది అని, వాటిలో ఎంతమందికి విద్యార్థులు సీటు పొందారు, ఎంతమందికి హాస్టల్ వసతిని కల్పించారని అడిగారు. యూనివర్సిటీ అధికారులు తమ స్వార్థం, రాజకీయ ఆలోచనలతో హాస్టల్ వసతులలో వయో పరిమితి అనే కొత్త నిబంధనలను వారు తయారు చేసిన కొత్త ఉస్మానియా యూనివర్సిటీ రాజ్యాంగం ద్వారా ప్రవేశపెట్టారని, CPG-CET ఎంట్రన్స్ పరీక్ష విధానంలో ప్రత్యేకమైన వయసు నిబంధన ఏమైనా నియమాల్లో పెట్టారా, పెడితే ఇంత వయసు కలవారు మాత్రమే పరీక్షకు అర్హులు అని తెలిపారా అని వారు ప్రశ్నించడం జరిగింది. మరి యూనివర్సిటీ యాజమాన్యము నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుతూ ఉన్నా, మరి చీఫ్ వార్డెన్ గారిని, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, మేము కష్టపడి చదువుకొని యూనివర్సిటీలో అడ్మిషన్ పొందితే మీరు హాస్టల్ విషయం వచ్చేవరకల్లా ఎందుకు వయసు నిబంధన పెడుతున్నారో మీరు తెలియజేయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశం బతుకుందని అడుగుతా ఉన్నాను. విద్యార్థి హక్కులను కాలరాస్తూ చేసిన నిందిత పోకడను మీరు వెంటనే ఆపేయాలని కోరుతా ఉన్నాను. హాస్టల్లో చదువుకోవడానికి, యూనివర్సిటీలో చదువుకోవడానికి వయసు నిబంధన విధానం కొత్త తీసుకొచ్చిన విధానం మీరు వెంబడే మానుకోవాలి. చదువుకోవడానికి వయసు సంబంధం లేదు, ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు. దానికి వయసు నిబంధన వెతి చూపుతూ హాస్టల్లో వసతి ఇవ్వడం చాలా దుర్మార్గ విషయం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల నుంచి, నలుమూల గ్రామాల నుంచి, గ్రామీణ నేపథ్యం ఎంతోమంది SC, ST, BC విద్యార్థులు యూనివర్సిటీ చదువుకోవడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు కష్టపడి పీజెంట్ రాసి ఇక్కడ సీటు పొందితే ఇక్కడ వచ్చే వరకల్లా మీరు వయసు నిబంధన పెట్టి హాస్టల్ చేయకపోవడం చాలా దుర్మార్గ విషయం. ఎక్కడ ప్రజాస్వామ్యం, ఎక్కడ రాజ్యాంగం? నువ్వు భారత రాజ్యాంగంలోనే ఎక్కడ కూడా
విద్య చదువుకోవడానికి వయసు నిబంధన లేని విధానాన్ని ఉన్నది. మరి ఇక్కడ ఉస్మానియాలో సపరేట్ రాజ్యాంగం ఏర్పరచని అడుగుతా ఉన్నాను. చీఫ్ వార్డెన్ గారు, మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, మీ యొక్క వైఫల్యం వల్ల ఇదే ఆర్ట్స్ కాలేజ్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 3 స్టూడెంట్స్ తీసుకెళ్ళిపోయిన సందర్భం. 108 సంవత్సరాల చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీలో అసలు ఏం నడుస్తూ ఉన్నది? చదువుకునే విద్యార్థికి వయసు నిబంధన ఎక్కడిది? ఎవరు తీసుకొచ్చారు? ఏ రాజ్యాంగంలో ఉన్నది? మీరు తెలియజేయాలి. ఎందుకు అడ్మిషన్ మీద ప్రతి విద్యార్థికి ఆశ్రయిస్తే వాడు చదువుకుంటాడు. గ్రామీణ నేపథ్యం మీద వచ్చిన పిల్లలందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వెనుకబడ్డ వర్గాలు ఇక్కడికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం కోసము కష్టపడి చదువుకుంటున్నా ఉన్నారు. లేకపోతే వాళ్ళు ప్రొఫెసర్ కావడం కోసం కష్టపడుతున్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి. హాస్టల్ అడ్మిషన్ పొందిన యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే నిబంధన పెట్టారో నిబంధన తొలగించాలి. ఇది ఎక్కడ నిబంధన మాకు ఒక క్లారిటీ వాళ్ళు కొడతా ఉన్నాం. మీరు యూనివర్సిటీలో కొత్త రాజ్యాంగం అమలు చేస్తామని అడుగుతా ఉన్నాను. అరే కష్టపడి చదువుకొని పైకి వచ్చి యూనివర్సిటీలో సీటు కొంటే మాకు వచ్చిన వారికి ఇక్కడ హాస్టల్ ఇవ్వడానికి ఇబ్బంది ఉంది. మీకు రాజకీయాలు చేస్తున్నారు, విద్యా సంఘాలు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ ప్రకటన ఎవరికే ఉంటుంది. ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం కల్పించింది. మాట్లాడతాము, కొట్లాడతాము. ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ దిక్సూచి. ఇక్కడ గతంలో ఈరోజు మంచి స్థానంలో కూర్చున్న వ్యక్తులు కూడా ప్రొఫెసర్ కూడా మాట్లాడారు ప్రతిపక్షినప్పుడు. మరి మీరు రాజకీయాలు చేసినప్పుడు ఇక్కడ సమస్య మీద, విద్యార్థి సమస్య మీద, ప్రజాస్వామ్య హక్కుల కోసం కొట్లాడే విద్యార్థి హక్కులకు మరి వాళ్ళకు స్థానం లేదని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా వెంటనే ఎవరైతే యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు వెంటనే హాస్టల్స్ కల్పించాలి. వయోపరిమితి విధానం ఎత్తివేయాలి. లేకపోతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో తీవ్ర ఉద్యమాలు చేస్తామని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే ఆర్ట్స్ కాలేజీలో సీటు పొందిన విద్యార్థులు హాస్టల్ వసతి లేక సీటు కాన్సెస్గా పరిస్థితి ఏర్పడుతున్నది. మీరు ఉస్మానియా యూనివర్సిటీ ప్రమాణాలు పెంచుతున్నారా, తగ్గిస్తామని అడుగుతా ఉన్నాను. ఎవరి కోసం? విద్యార్థుల సంఖ్య తగ్గించి ఉస్మానియా యూనివర్సిటీ ప్రమాణాలు తగ్గించే విధంగా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? చాలా సమస్యలు ఉన్నాయి. హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. నాణ్యమైన సౌకర్యాలు లేవు. ఒక పిల్లవాడు చదువుకోవాలంటే నాణ్యమైన వసతులు ఇక్కడ. దాని మీద పరిష్కారం చేయండి. ఎంతసేపు నా విద్యార్థి హక్కులు కావాల్సిన విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు అమలు చేయండి. మేము అదేవిధంగా అటెండెన్స్ వేసుకొని ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం సార్ మంచి ప్రధాన పెట్టరు, మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ అటెండెన్స్ విధానం అనేది యూత్ నిబంధన ఉండొచ్చు, కావచ్చు కాక, కానీ గ్రామీణ విద్యార్థులంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇక్కడ వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళ సమానంగా క్లాస్కి వస్తూ ఉన్నారు. మీరు దాన్ని నిబంధన పెట్టుకొని పర్సెంటేజ్ విధానం తగ్గించడానికి ప్రధానం కొడతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రెస్ మీట్. వృద్ధి మంత్రం, పొదుపు సూత్రం, రేపే కేంద్ర బడ్జెట్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.